పాలన చేతగానితనం ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఒక నిమిషం మేడం పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, చెప్పండి. నేను డిబేట్ లైవ్లో ఉన్నాను సార్. విత్ యువర్ పర్మిషన్ కాసేపు మాట్లాడొచ్చా ఈ బొగ్గు గనుల కుంభకోణాల మీద, టెండర్ల అక్రమాల మీద? సరే చెప్పండి, మాట్లాడతాను. ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణలు, బీఆర్ఎస్ ఆరోపణలు ప్రజల్లో కొంత అయోమయం సృష్టిస్తున్నాయి సార్. దీంట్లో మరి ఒక పొలిటికల్ అనలిస్ట్గా వాస్తవానికి బొగ్గు గనుల టెండర్లో అక్రమాలు జరిగాయా, అదే క్రమంలో బట్టి టెండర్లను రద్దు చేయడం కావచ్చు. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి బావమరిది ఈ యొక్క బొగ్గు టెండర్లో మరి కింగ్ మేకర్ అని కూడా బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. మీరేం చెప్తారు సార్? వాళ్ళ ఆరోపణలు నిజమా కాదా అని మీరు నేను నిర్ణయించేది కాదు శ్రీనివాస్ గారు. ఏమంటే అన్ని విచారణ జరగాలి. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు శ్రీనివాస్ గారు, చూస్తున్నాం కదా. నేనేమంటున్నానంటే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం కాదు, దీని రుజువులు ఉంటే ఇటు ఆరోపించిన వాళ్ళు లేకుంటే ఆరోపించబడ్డ వాళ్ళు ఇద్దరు చేసుకోవాలని నేను రుజువు చేసుకోవాలని అంటున్నాను. ఉదాహరణకు నైనిక్ గనుల కుంభకోణంలో విక్రమార్క గారు ఒక వివరణ ఇచ్చారు. దాని మీద వెంటనే పక్కన ఈ బీఆర్ఎస్ శ్రేణుడు దానికి వ్యతిరేకంగా అది మనం మాట్లాడుతున్నారు. కనుక ఏమంటే కేంద్ర ప్రభుత్వం అయితే కమిటీ వేసింది కదా నైని బొగ్గల మీద. అయితే ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మాకేం లేదు, మా డైరెక్టర్లు లోపల ఉన్నారు, వాళ్ళు డిసెంట్ రోడ్ రాస్తున్నారు వస్తున్నారు అంటే 51% ఏమో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. అటువంటి మాకేం తెలియదు అంటే ఇట్లా మరి మంత్రులు పనిచేస్తున్నట్ట లేదా? గనుల శాఖ మంత్రి నాకేం తెలియదు అంటాడు, నా దగ్గర ఫైలే రాదంటాడు. కానీ ఆపమని మేమే ఆర్డర్ ఇచ్చిన అంటారు. చూడండి అంటే ఎంత పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు బీజేపీ, ఆయన ఏమంటే కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, అక్కడ వాళ్ళ డైరెక్టర్లు మైనార్టీ, స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ ఉంటది అంటాడు. కానీ మైనార్టీ కాదు, 49% కేంద్ర ప్రభుత్వం మాట ఉన్నది శ్రీనివాస్ గారు. ఇటు పక్కన గనుల శాఖ మంత్రి స్వయంగా ఒక గనుల శాఖ మంత్రి మన బట్టి విక్రమార్కే కాదు, అంతకుముందు మనకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు, ఫైనాయర్కి ఏం రాదు సినిమా ఇట్లా పెంచడం అంటారు. అంటే మరి మంత్రులు పనిచేస్తున్నట్టా లేదా, వాళ్ళకి అధికారాలు ఉన్నాయా లేవా అని ప్రశ్న వస్తుందా రాదా? అందుకనే ఈ నైని మన బొగ్గల కుంభకోణంలో 1600 కోట్లు అప్పలంగా కాంట్రాక్టర్లు లాభపడ్డారని ఆరోపిస్తున్నాయి, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. జనాలకు కూడా అది ఒక వివరణ ఒకటి వస్తున్నది. అట్లానే ఇప్పటికీ 2 మేము కుంభకోణాలను బయట పెట్టాం, ఇందులో ఇంకో 10 ఉన్నాయి. ముందు ముసళ్ళ పండుగ అని హరీష్ రావు డైరెక్ట్ గా చెప్తున్నాడు, చూస్తున్నాం కదా మనం. అంటే అది కూడా ఒక రకంగా హరీష్ రావు గారు చెప్పేది కూడా ఉంటే బయట పెట్టాలి ఇప్పుడే నేను అంటున్నాను. ఎందుకంటే ఇంకా ముందుంది అని సినిమా ఏమన్నా ఒక ఆరోపణ ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్తున్నారు. అటువంటిప్పుడు బీఆర్ఎస్ కూడా అసభ్యంగా మాట్లాడుతున్నట్టున్నాడు. ఇప్పుడు 10 ముఖ్యమంత్రి బామ్మర్ది, ముఖ్యమంత్రి ఇతర కీలకమైన వ్యక్తులు ఏ హోటల్లో కూర్చున్నారు, ఎక్కడ మాట్లాడారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ బయట పెట్టాలి వెంటనే అంటున్నాను నేను. అంటే ఇది సమయం చూసిస్తాం, రేపిస్తాం, ఎల్లుండి ఇస్తామని సరైనది కాదు కదా కదా. అంటే రుజువులు ఉన్నాయనేవాడు బయట పెట్టాలి, కాదు రుజువులు లేవనేవాడు ఇటు బయట పెట్టాలి. అంటే ప్రజలను ఫూల్ చేస్తున్నట్టు లెక్క కదా, ప్రజలు మన ఆగం చేస్తున్నట్టు లెక్క కదా. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయంటే నైని బొగ్గు గనుల గురించి ఏం జరిగింది, ఒక శ్వేతపత్రం కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి, ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ మీరు చేసుకొని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీ ఆరోపణలు అట్లాగే ఉంటే ప్రజలను అయోమయంలోకి నెట్టి రేపు ఏమి జరగలేదంటే ఎట్లా? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది అదే అవుతుంది శ్రీనివాస్ గారు. వరుసగా గొర్రెల కుంభకోణం, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు, కాళేశ్వరం విచారణ, యాదాద్రి భద్రాద్రి వాటి మీద 5 ఇట్లా చూడండి. ఎక్కడ నేను కొంచెం కొండంత వెలకనైనా పట్టినరా ఏం కాలేంతవరకు కూడా. 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. నేను చెప్పిన కమిషన్లన్నీ వచ్చిన ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపల వేసింది కదా, కొంచెం వెనక. మరి రిపోర్ట్ వచ్చిన కమిషన్ రిపోర్ట్లు ఏం చేస్తున్నా, పీసీ ఘోష్ రిపోర్ట్ వచ్చింది, దాదాపు 6-7 నెలలు అయింది. దాని మీద సిబిఐ కప్పు చెప్తామంటే నన్ను అంటుకోక నామాలక అన్నట్టు కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకుంటలేదు, విడిచిపెడతలేదు. చూస్తున్నాం కదా. సిబిఐకి వీళ్ళు అడిగారు, తీసుకున్నారా? కాళేశ్వరం రిపోర్ట్ లో, కాళేశ్వరం దానిలో కమిషన్ మరి విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, 18 మంది అధికారుల మీద చర్యలు తీసుకోండి, తీసుకున్నారా? అంటే యాదాద్రి భద్రాద్రి దానిలో కూడా మన కుంభకోణంలో మన లోకూర్ కమిటీ కమిషన్ జస్టిస్ లోకూర్ గారు ఇచ్చిన 1 ఏడాది అయింది రిపోర్ట్ ఇచ్చి, దాని మీద ఒక్కరినైనా అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు? ఎందుకు కాలేదు మరి? అంటే రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు ఇట్లాగే చేసుకుంటూ ఎప్పుడు కూడా రాజకీయ ఆరోపణలు రుజువు కావు, కష్టం అవుతుంది. లీగల్ గా చేసే పనులు చేస్తే కరెక్ట్ అంటున్నాను. అందుకనే ఇప్పుడు మా నైని బొగ్గల కుంభకోణం కొత్తది, మళ్ళీ ఇప్పుడు 5వ 6వది వచ్చింది.
దీనిలో బట్టి విక్రమార్క గారు గనుల శాఖ మంత్రిగా తనకి ఏం సంబంధం లేదనడం మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఆయనకి ఏం సంబంధం చెప్పాలి. రెండోది, నాకు అందులో నా ఫైలే రాలేదన్నప్పుడు ఎట్లా ఆపగలిగిండు? మరి టెండర్లు రద్దు చేశామంటున్నాడు కదా, మరి నీకు అధికారమే లేక బయట రద్దు చేసినట్టు లెక్క కదా, టెండర్లు రద్దు చేసినట్టు అధికారం ఉన్నట్టే కదా. రెండోది ఏంటంటే, ఇప్పుడు నైని బొగ్గలలో వేల టన్నుల బొగ్గు అక్కడ పేరుకపోయినది. దాన్ని మనకు ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు జైనూరు దానికి విద్యుత్ కేంద్రానికి తరలించాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని. కనులో చోట ఏంటి మన విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు ఒకటే చోట నడుస్తుందా? ఇప్పుడు మనకు గోదావరికి ఎన్టీపీసీ నడుస్తుంది, దానికి బొగ్గు లోకల్ గా తీసుకుంటారు తప్ప అది కాదు కదా. ఇంకొక మాట కూడా చెప్తాను శ్రీనివాస్ గారు, ఈ బొగ్గు కుంభకోణంలో విదేశాల నుంచి దీనికి 10 రెట్లు పెట్టి కొంటున్నారు. మన బొగ్గు పనికి రాదంటున్నారు. నిజమే, మన బొగ్గు ఏంటంటే బూడిద శాతం ఎక్కువ. నేను దాన్ని పరిశోధన చేసిన వాడికి చెప్తున్నాను శ్రీనివాస్ గారు, బూడిద శాతం ఎక్కువ మనది కనుక తొందరగా మండిపోతుంది. అదే కొంచెం విదేశాల నుంచి నాణ్యమైన బొగ్గు వస్తే దాని రెండింతలో మూడింతలో ఉంటది, కానీ 10 అయితే ఎక్కువ ఉండదు కదా, ఎందుకుంటుంది అంటే అందులో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం. సింగరేణిలో ముఖ్యంగా బొగ్గు కుంభకోణాల్లో ఒక్కరిద్దరు కాదు,